బైబిల్లో విగ్రహార్పితాలు తినొద్దని ఉంది కదా. మరి హోటల్స్లో ఫస్ట్ ఇడ్లీని ఫస్ట్ పూరిని విగ్రహం దగ్గర పెడతారు కదా. సో మీరు హోటల్స్లో టిఫిన్ చేయకూడదు. రైతులు పంట కోసినప్పుడు మొదటి పన దేవతలకు అర్పిస్తారు. సో మీరు ఏ పంట తినకూడదు. సార్, విగ్రహార్పితం అంటే విగ్రహం దగ్గర పెట్టిందా లేదా వండిందంతానా? అంటే విగ్రహం దగ్గర పెట్టింది అనుకో. సో విగ్రహం దగ్గర పెట్టింది తప్ప మేమంతా తినచ్చు. కానీ ప్రభువా, నాకు ఇంకా సహాయం చేయండి. గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పలు హోటల్ వాళ్ళకి అమ్ముతారు. వాటితో చేసిన చట్నీలు కూరలు మీరు తింటున్నారు. అవి విగ్రహార్పితం కాదా? మీరంతా బైబిల్ ఆజ్ఞని అతిక్రమించడం లేదా? ఎందుకండి మాకు కబుర్లు చెప్తారు? సార్, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు కంగారు పడతారు? ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగట్లో అమ్మినదేదో దాన్ని తినవచ్చును. అది సార్ విషయం. హోటల్ వ్యక్తి ఏం వాడాడో మాకు అనవసరం. అతడు అమ్ముతున్నారు, మేం కొనుక్కుని తింటున్నాం. ఇందులో ఏ ఆజ్ఞాతిక్రమం లేదు.